ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి? మనం ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాం. అప్పులు, అదేవిధంగా ఆరోగ్య సమస్యలు, అనారోగ్యాలు పారవడం, మరియు ధనం రాకపోవడం, వివాహం అవ్వకపోవడం, సంతానం కలగకపోవడం, ఇలాంటి అనేకమైనటువంటి విషయాలు ఎందుకు ఇబ్బంది పడుతుంటాము. అదేవిధంగా మంచి కూడా ఉంటుంది. ఏమిటి? మంచి జాబ్ రావడం కావచ్చు, బాగా ధనం సంపాదించడం కావచ్చు, వ్యాపారంలో బాగా కలిసి రావడం కావచ్చు, మంచి సంతానం కావచ్చు, మంచి భార్య కావచ్చు. ఇవన్నీ అసలు ఎందుకు జరుగుతాయి? ఇబ్బంది ఎందుకు పడతాము? ఎందుకు వస్తాయి అంటే, మీకు పూర్వజన్మ కర్మ అనేటువంటిది ఒకటి ఉంటుంది. ప్రతి లగ్నం 12 రాసులు ఎలా ఉంటాయో 12 లగ్నాల్లో పుట్టిన వారికి, ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవి కూడా పూర్వజన్మ కర్మతోనే పుడతాడు. అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఏదైనా ఒక జీవి కావచ్చు. ఆ పూర్వజన్మ కర్మ కంట్రోల్ చేయబడగలిగితే మీకు ఆటోమేటిక్గా ఇప్పుడు ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడగలుగుతారు. అది ఎలాగ చేసుకోవాలి? ప్రతి లగ్నంలో పుట్టిన వారికి ఆ పూర్వజన్మ కర్మను ఎలా తగ్గించుకోవాలి, పుణ్యాన్ని ఎలా పెంచుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం నుంచి తెలుసుకుందాం. లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి. మేషలగ్నము, మేషరాశి. మేషలగ్నంలో జన్మించామండి, మాకు లగ్నం క్లియర్గా తెలుసు అనుకునేటువంటి వారు లగ్నం నుంచి 100% మీరు వెళ్ళొచ్చు. తెలియదండి మాది మేషరాశి అని అనుకునేటువంటి వారు కూడా చూసుకోవచ్చు, తప్పేం కాదు. ఈ నేను చెప్పినటువంటి రెమెడీ చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మార్పు వస్తుంది మీ లైఫ్లో. ముందుగా మేషలగ్నం వారికి పూర్వజన్మ కర్మ ఏ రూపంలో వెంటాడుతుందో తెలుసుకోవాలి. వీళ్ళు ఎవరికైనా అప్పు ఇవ్వడం ద్వారా, బంధువర్గం ద్వారా, ఒక మాట మాట్లాడడం ద్వారా, ఒక కమ్యూనికేట్ చేస్తూ ఉంటాం. చూడండి, అయ్యో ఇంత లైఫ్ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక చిన్న మాట మాట్లాడడం అంత పెద్ద వివాదమై ఇబ్బంది అయిందంటూ ఉంటారు. మేషలగ్నం వారు ప్రధానంగా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా బిజినెస్ పీపుల్కి కానీ, లేకపోతే ఎవరికైనా అప్పు ఇవ్వడం, అప్పుల విషయంలో తీసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పూర్వజన్మ కర్మ మీరు అనుభవించేదంతా వీటి సంబంధంగానే ఉంటుంది. వీళ్ళ మనసు చాలా సున్నితం. మనిషి చూడడానికి కొంచెం కరకు, కమ్యూనికేషన్లో ఇబ్బందులు వస్తాయి. ఇది పర్టికులర్గా జాగ్రత్త పడాలి. బుధుడు బాగున్నాడు అనుకోండి, 6th లార్డ్, 3rd లార్డ్, కమ్యూనికేషన్స్ కారకుడు, పూర్వజన్మ కర్మకారకుడు బుధుడు వీళ్ళకి. అలాగే పూర్వజన్మ కర్మనే మరొక గ్రహం కూడా ఇస్తుంది వీరికి, శని భగవానుడు కూడా ఇస్తాడు. అందుకని వీళ్ళు ముఖ్యంగా పూర్వజన్మ కర్మని పూర్తిగా తగ్గించుకోవాలి అంటే చేయవలసింది ఏమిటి అంటే, నవగ్రహాలలో పర్టికులర్గా బుధ, శని గుర్తుపెట్టుకోండి. బుధ, శని గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, అలాగే పెసలు, నువ్వులు దానంగా ఇవ్వడం చేయాలి. వీళ్ళు మీరు ఎంత చేస్తూ ఉంటే బుధవారము, శనివారం 1 కేజీ బావు మీ యొక్క పూర్వజన్మ కర్మ ఎప్పుడైతే తగ్గుతుందో మీరు ఉన్నటువంటి దాని నుంచి బయటపడగలుగుతారు. ఏమండి నా దగ్గర దానం ఇచ్చేంత స్తోమత కూడా లేదు అనుకునేటువంటి వారు కనీసం ఆ గ్రహాల దగ్గర దీపారాధన చేసి నమస్కారం చేసుకోండి. కనీసం ఆ పనైనా చేయండి. లేదు మాకు స్తోమత ఉంది కానీ తీసుకునే వాళ్ళు లేరు అని అనుకునేటువంటి వారు చక్కగా మీరు మన గోవు దగ్గరికి వెళ్ళి ఏమి తినిపించాలి అనేది కూడా నేను మీకు ప్రతి గ్రహానికి సంబంధించి చెప్తాను. కాకపోతే మీరు ఆకుకూరలు లేదా బెల్లం తినిపించవచ్చు. బట్ ప్రతి దానికి కూడా ఎండింగ్లో చెప్తాను ఏ గ్రహానికి ఏ దానాలు ఇవ్వాలని. అలాగే ఒకటేంటంటే, ఇక్కడ పూర్వజన్మ కర్మను తగ్గించుకునే ప్రక్రియ ఒకటైతే, పుణ్యాన్ని పెంచుకునేటువంటి మార్గం ఇంకోటి ఉంటుంది. ప్రతి లగ్నానికి ఉంటుంది స్పెసిఫిక్గా. ఆ దేవత ఎవరు అనేది ముఖ్యంగా పట్టుకోవాలి. మేషలగ్నం వారు ఎక్కువగా చేయవలసింది పంచమ స్థానాధిపతి అయినటువంటి సూర్యభగవానుడు ఆరాధన ఎక్కువగా చేయాలి. సూర్యభగవానుడితో పాటు ఇంకేదైనా పంచమంలో గ్రహం ఉంది
ఆ దేవత ఆరాధన. అంటే రవితో పాటు మనకి రవే ఉన్నాడు, ఇంకా డైరెక్ట్గా సూర్యుడు, ఇంకా అందులో డౌట్ లేదు. చంద్రుడు ఉన్నాడు, అప్పుడు ఒక గ్రహం మారుతుంది, అధిష్టాన దేవత. బుధుడు ఉన్నాడు, గురువు ఉన్నాడు. ఇలాగా ఏ గ్రహం ఉంటే ఏ ఫలితాలు, అంటే ఏ దేవత ఆరాధన చేసుకోవాలి పంచమ స్థానంలో ఉంటే, అదేవిధంగా 6వ స్థానంలో లేదా అంటే 6వ స్థానమైనటువంటి కన్యలో లేదా 11వ స్థానమైనటువంటి కుంభరాశిలో ఏ గ్రహాలు ఉంటే ఏ దానాలు ఇవ్వాలనేటువంటిది కూడా నేను మీకు చెప్తాను. 1 by 1గా చూడండి. ఉదాహరణకి మీకు ఏ దానాలు ఇవ్వాలో చెప్తానని చెప్పాను కాబట్టి, రవి గనక ఉన్నాడు మీకు 6వ స్థానంలో, లేదు మీకు ఇప్పుడు దాకా చెప్పినటువంటి పూర్వజన్మ కర్మ ఏ రాసుల్లో ఉండే గ్రహాలని చెప్పాను కదా, ఆ రకంగా రవి గనక ఉన్నట్లయితే గోధుమలు దానంగా ఇవ్వండి. సూర్యభగవానుడి దగ్గర దీపారాధన చేయండి, లేదా సూర్యభగవానుడికి అర్ఘ్యం వదలండి. చంద్రుడు ఉన్నాడు, బియ్యము దానం ఇవ్వడం ప్లస్ వైట్ కలర్ క్లాత్. కుజుడు కందులు ఎరుపు రంగు వస్త్రము. బుధుడు పెసలు గ్రీన్ కలర్ వస్త్రము. గురువు శనగలు ఎల్లో కలర్ వస్త్రము. శుక్రుడు బొబ్బర్లు తెలుపు రంగు వస్త్రము. శని భగవానుడు మనకి నీలం రంగు వస్త్రము, తెల్ల నువ్వులు ఇవ్వచ్చు, నల్ల నువ్వులే ఇవ్వాలని రూల్ ఏం లేదు, నువ్వులు ఇవ్వడం ప్రధానం అక్కడ. అదేవిధంగా రాహు అయితే మినుములు, కేతు అయితే ఉలవలు దానంగా ఇవ్వాలి. ఇవి ఇవ్వలేమండి, మాకు తీసుకునే వాళ్ళు లేరు, టెంపుల్స్ సరిగ్గా లేవు, తీసుకునే వాళ్ళు తీసుకోవట్లేదు, ఇంకోటి ఏదైనా మార్గం ఉందా అంటే, మీరు గోశాలకు వెళ్ళి గోధుమలు ఇచ్చే బదులు గోధుమ రవ్వ తినిపించండి గోవుకి. బియ్యం బదులుగా బియ్యం పిండి తినిపించండి గోవుకి. కందులు బదులుగా క్యారెట్స్ తినిపించండి, కుజుడికి సంబంధించింది. అదేవిధంగా పెసలు బదులుగా గోవుకి గోంగూర కూరగాయలు తినిపించండి, అందులో దేశీవాలి ఆవుకు తినిపించాలి. గురువుకి శనగలు ఇచ్చే బదులుగా గోవుకి అరటికాయలు తినిపించండి. బొబ్బర్లు తినిపించడం కాకుండా బొబ్బర్లు ప్లేస్లో ఏదైనా తీపి పదార్థం, తీపి చపాతీకి చక్కగా తేనె పూసి ఆ 3 చపాతీలు చిన్న చిన్న ముక్కలుగా తీసి తినిపించండి. శనికి సంబంధించిన నువ్వులు దానం ఇస్తున్నాం కదా, నువ్వులు బదులుగా నువ్వులు తినిపించకూడదు గోవుకి తీసుకెళ్ళి, అదైనా ప్రెగ్నెన్సీ ఉంటే అది ఇబ్బంది అయితే మీకు ఇంకో దోషం ఏర్పడుతుంది. బెల్లము తినిపించండి చక్కగా గోవుకి, పిడికెడి బెల్లం పెట్టండి సరిపోతుంది. మినుములు బదులుగా మీరు 4 బెల్లపు ఉండలుగా చేసి తినిపించవచ్చు. కేతువుకు సంబంధించిన ఉలవలు బదులుగా గ్రాసము తినిపించవచ్చు గోవుకి. ఇది ప్రధానంగా చేయండి. అలాగే మీకు పంచమంలో ఉండే గ్రహానికి సంబంధించిన ఉపాసన చేయాలని చెప్పారు. పంచమంలో ఉండే గ్రహం ఏమిటి చూసుకొని, పంచమాధిపతే ఉన్నాడు, వెళ్ళి ఇంకో గ్రహంతో కలిసాడు, లేదా పంచమంలో ఏదైనా గ్రహం ఉంది. ఉదాహరణకి మేషలగ్నానికి అయితే పంచమాధిపతి రవి అవుతాడు, వృషభ లగ్నానికి అయితే బుధుడు అవుతాడు, కన్యారాశి అవుతుంది పంచమం, మిథున లగ్నం అయితే తులారాశి అవుతుంది పంచమం, కర్కాటకం అయితే ఈ రకంగా వృశ్చికం అవుతుంది, అంటే పంచమం కుజుడు అవుతాడు. అలాగా మీ లగ్నం నుంచి 5th లార్డ్ ఎవరో చూసుకొని ప్రధానంగా మీరు ఆ రకంగా సూర్యుడు ఉన్నాడు లేదా సూర్యుడు అయ్యాడు, అప్పుడు సూర్యభగవానుడే. చంద్రుడు ఉన్నాడు, ఎక్కువగా మీరు చేయవలసిన ఉపాసన దేవత రాజరాజేశ్వరి అమ్మవారు. కుజుడు స్కందుణ్ణి, బుధుడు విష్ణువుని, గురువు దక్షిణామూర్తిని లేదా దత్తాత్రేయుణ్ణి, శుక్రుడు అమ్మవారి యొక్క ఆరాధన, శని భగవానుడు ఈశ్వరారాధన లేదా కాలభైరవ ఆరాధన లేదా కాళీ ఆరాధన, రాహు మనకి మీరు చేసుకోవాల్సినటువంటి దుర్గా, కేతు, గణపతి ఆరాధన చేసుకోవాలి. ఏది దేనికి పంచమంలో ఉండే గ్రహాలను బట్టి మీరు ఈ ఆరాధన చేసుకుంటే, ఎప్పుడు కూడా ఒక గ్రహం అక్కడ పంచమంలో ఉంది అన్నప్పుడు ఆ దేవతా సంబంధించిన ఆరాధన చేయడమే మీకు శ్రీరామ రక్షగా నిలబడుతుంది. మరి లగ్నం తెలియదు, రాశి తెలియదు, ఏం చేయాలి? సింపుల్, లలిత చదువుకోండి లేదా సూర్య నమస్కారాలు చేసుకోండి. నాకు నక్షత్రము, రాశి, లగ్నం ఏమీ తెలియదండి, నేనేం చేయాలి అంటే, దీనికంటే బెస్ట్ మరొకటి లేదు. చక్కగా ఉదయం నిద్ర లేచి సూర్య నమస్కారాలు చేసుకోవడం, మీరు సూర్యుడికి అర్ఘ్యం వదలడం, చక్కగా సూర్యభగవాన్ ఎదురుగా నిలబడి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోవడం, లలితా సహస్రనామాలు వినడం కానీ చదవడం కానీ చేయండి ఉదయము సాయంత్రం. దానికి మించిన రెమెడీ మరొకటి లేదు. అలాగే ఇక్కడ మీ జన్మజాతకంలో ఎటువంటి గ్రహ దోషాలు, చాలా దోషాలు ఉంటాయి. బాలారిష్టాలని, లేకపోతే మీకు పలానా ఎల్నాడిసనని, లేకపోతే పలానా రకరకాలు ఉంటాయి. ఎలాంటిది ఉన్నా ఒకటే గుర్తుపెట్టుకోండి, వీటన్నిటినీ నడిపించేది అమ్మవారు. అమ్మవారు నడిపిస్తుంది కాబట్టి నేను అమ్మవారిని పట్టుకుంటే శక్తిని ఇస్తుంది, తట్టుకునే శక్తిని ఇస్తుంది అనేటువంటి కాన్సెప్ట్ ఒకటి మీ మైండ్లోకి రావాలి. ఆటోమేటిక్గా మీకు అన్ని విధాలా బాగుంటుంది.
శ్రీమాత్రే నమః.